వెన్నెల, వేమనపల్లి మండలాల్లో ఉన్న పాటి, కుష్టపల్లి, చిత్తాపూర్, పొట్యాల, చిన్న వెంకటాపూర్, జిల్లెడ, వయ్యారం, వేమనపల్లి గ్రామాల్లో నెలకొన్న పోడు భూముల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు లక్ష్మీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఐటీడీఏ పీఓ ఆదేశాలు జారీ చేస్తే జిల్లా కలెక్టర్ని కలిస్తే ఐటీడీఏ పీఓలను కలవాలని, అటు ఇటు తిరిగి అలసిపోయామని, రైతులను ఫుట్బాల్ ఆడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గిరిజనులకు న్యాయంగా దక్కాల్సిన పోడు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఇలా నా దగ్గరికి బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వెన్నెల, వేమనపల్లి మండలంలో ఈ గ్రామాల నుంచి గిరిజనులు వచ్చారు. వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. ప్రభుత్వం ఒకవైపు పోడు భూములను రెగ్యులరైజ్ చేస్తూ ఉంటున్నది, పట్టాలు ఇస్తూ ఉంటున్నది. మరోవైపు ఇక్కడ గిరిజనులు తరతరాలుగా చేసుకుంటున్న పోడు భూమిని రెగ్యులరైజ్ చేయండి, పట్టాలు ఇవ్వండి అని ఐటీడీఏ పీఓ దగ్గరికి పోతే కలెక్టర్ మీద చెప్తున్నారు, కలెక్టర్ల దగ్గరికి పోతే ఐటీడీఏ పీఓ మీద చెప్తున్నారు. వీళ్ళు ఎంపీడీఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ పేరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పేరు చెప్తున్నారు. సో వీళ్ళందరినీ కేవలం ఫుట్బాల్ ఆడుతున్నారు ఈ ప్రభుత్వం, అంతే తప్ప వీళ్ళ సమస్య పరిష్కరించడం లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి రోజు మరి అబద్ధం ప్రకటనలు ఇస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు స్పందించడం లేదు. ఇక్కడేమో ప్రజలు అత్యంత దీనమైన వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళ భూముల మీద వాళ్ళు పోయే పరిస్థితి లేదు. ఈ ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు ఆడడం రావడం లేదు. సో మరి ఐటీడీఏ పీఓ పట్టించుకుంటలేడు, కలెక్టర్ పట్టించుకుంటలేడు. మరి వీళ్ళ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? అందుకొరకే నేను మరొకసారి మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఐటీడీఏ పీఓ ఉట్నూరు గారిని, ఇద్దరిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాజకీయ నాయకులతో ముడిపెట్టకండి. దీన్ని దయచేసి మీరే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ చిత్తాపూరు, చిన్న వెంకటాపూరు, పొట్యాల, జిల్లెడ, వేమనపల్లి, బుయ్యారం, కృష్ణపల్లి ఈ ప్రాంతాల్లో ఉండే ఈ గ్రామాల్లో ఉండే ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మరి ఐటీడీఏ పీఓ ఉట్నూరు గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బహుజన తెలంగాణ.